హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటి అని అంటే స్నాక్ రెసిపీ అండి. టిఫిన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మనకు సాబ్దానా ఉంటుంది కదండి, సాబ్దానా బియ్యం. వాటిని మనం ముందు రోజు నైటే మనం కొంచెం పెరుగును చల్లలాగా వేసుకొని అందులో నానబెట్టేసుకోవాలి. నేను ముందుగానే నానబెట్టుకున్నాను. అసలు ఆ వీడియో తీయడం నాకు వీలు కాలేదండి, అందుకే డైరెక్ట్గా చూపించాను. ముందు రోజు నైట్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. అట్లా అయిపోయింది. అంటే నార్మల్గా కొంచెం వాటికి తగ్గట్టుగా వేసేసుకొని నానబెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం మైదాపిండి ఉంటుంది కదా, మైదాపిండి తీసుకొని, మీరు మైదాపిండి ఇష్టపడని వాళ్ళు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా హెల్తీ కోసం చూడాలని అనుకుంటే. నేనైతే కొంచెం మైదాపిండి యూజ్ చేశాను. పునుగులకు మైదాపిండి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆ మైదాపిండి, ఈ నానబెట్టుకున్న సాబ్దానా, ఉప్పు, కారం, పసుపు, మన ఏంటి కరివేపాకు అవన్నీ వేసుకొని మొత్తం మంచిగా మిక్సీ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసేసుకొని, మనం కొంచెం వాటర్ కంటెంట్ తక్కువ చూసుకొని వేసుకోవాలి. అంటే మనకి ఎట్లా ఎక్కువ వాటర్ అయితే ఏంటి అని అంటే ఆ పునుగులకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టేసుకుంటుంది. కొంచెం తక్కువ, కొంచెం గట్టిగానే కలిపేసుకుంటే పిండిని మనకు అసలు కొంచెం కూడా ఆయిల్ ఉండదు, అంత డ్రైగా వచ్చేస్తాయి మనకు అవి. అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ అనేది తక్కువగానే వేసుకున్నాను. అట్లా వేసుకొని అది చూసుకుంటూ నార్మల్గా కలిపేసుకోవాలి. ఉప్పు కూడా అన్ని మన రుచికి తగ్గట్టుగా అన్నీ వేసేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో క్యారెట్, బీట్రూట్, మీకు ఏ ఫ్లేవర్స్ ఇష్టం ఉంటే అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. మా పిల్లలు తినరని చెప్పేసి నేను వాటిని యూజ్ చేయలేదు. మీరు ఒకవేళ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇందులో అవి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. అట్లా వేసేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని, కడాయిలో ఆయిల్ పోసుకొని మంచిగా వేడిగా కానివ్వాలండి. వేడైన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లోనే, అంటే బాగా హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. వేసుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకుంటే అసలు చాలా టేస్టీ సాబ్దానా పునుగులు రెడీ అండి. మనకు చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నాకు చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎట్లా నన్ను ఎంకరేజ్ చేస్తే దాన్ని బట్టే నేను ఇంకా ముందు మంచి వీడియోలు చేయగలుగుతాను. అందుకోసం అని చెప్పేసి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. చూడండి, ఇట్లా మంచి కలర్ రంగు వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అసలు కొంచెం కూడా ఆయిల్ ఉండదండి వాటికి. ఇట్లా వేసుకుంటే మనము వాటిని చుంచినా కూడా అసలు అందులో కొంచెం కూడా మనకు ఆయిల్ కంటెంట్ అనేది చాలా డ్రైగా వచ్చేస్తాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు. నేను అసలు కొత్తిమీర నా దగ్గర అందుబాటులో లేకుండే ఆ రోజు, అందుకని చెప్పేసి నేను కొత్తిమీర వేయలేకపోయాను. మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే చూడండి, నేను పల్లి చట్నీ కాంబినేషన్లో తీసుకున్నాను. దీన్ని ఇంకా టమాటా చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అట్లా కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.